కెమెరా ఇంకో ఫీల్డ్ బై ఫైడి చంద్రరావు గారు, కృష్ణారావు గారు, అయ్యగారు అయ్యగారు नमः ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैर्यैः स्पष्टवागुंसनोभिः विषेमदेवहितं यदायुः स्वस्ति इन्द्रो भद्रश्रवाः स्वस्ति नस्तार्चो अरिष्टनेमिः स्वस्ति नस्तार्चो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु नवो नवो भवति जायमानोऽग्नो केतुरुषसा मे चक्रे भागं देवेभ्यो विदता जायन्तु जनाः स्थिरति दीर्घमायुः ॐ गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरत्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजन् शन्नो अस्मद्विपदे అశ్విన్ విజయ్ వస్తున్నారా అది కూడా ఇప్పుడు ఏంటంటే పేషెంట్ని ఐసీయూలో పెడతాం కదా, అట్లా ఐసీయూలో పెట్టేది ఏంటంటే అటెండర్ మిస్ అవుతా ఉంటారు. సో ఐసీయూ మనం ఒక సైడ్ వేసుకుంటాం, ప్రతి రూమ్ ఐసీయూ లాగే అటెండర్ కూడా ఉండొచ్చు. డాక్టర్ వాళ్ళు మీ కూడా ఉంటారు. ఆవిడ వచ్చిన రోజు కూడా వచ్చిన రోజు అందరూ ఏం చేస్తారు ఎంత క్రిటికల్ కేసు అయినా కానీ ఎంత వైద్యున్నా 40 డేస్లో లేచి ఉంటుంది సార్. ఇది పెరాలసిస్ అయినా బాబు కదా మనకంటే మీడియా యూట్యూబ్ ఛానల్ సార్
సార్ ఒకసారి గురుగారు सर बैक लो सर कैमरा में बैक जाओ सर बैक नीचे मत करो सर बैक सर रेडी सर रेडी सर लाइट लाने हैं लाइट रेडी रेडी चलो కూర్చొని పట్టుకోరా పట్టుకో కెమెరా సార్ అందరికీ నమస్కారం. న్యూ లైఫ్ రిహాబరేషన్ 4th యానివర్సరీ. దీని సందర్భంగా స్టాఫ్ అందరితో మార్నింగ్ 5కే రన్ అయింది అండ్ శ్రీకాంత్ అన్న వచ్చారు. సో చాలా సంతోషంగా ఉంది. న్యూ లైఫ్ రిహాబరేషన్ అంటే చాలా వరకు అనుకుంటారు ఏంటంటే లిక్కర్ కానీ అండ్ స్మోక్ ఇట్లాంటి వాటికి అనుకుంటారు. కానీ 99% ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి స్పైన్ కానీ అండ్ లెగ్ ఇంజురీ అండ్ దానికి సంబంధించి ఏంటంటే పెరాలసిస్ ఇట్లాంటి అంటే బెడ్డెడ్ పేషెంట్స్ అంటే ఒక నెలలు పిల్లని మనం అంటే బేబీని ఎలా అయితే మనం చూసుకుంటామో జస్ట్ లైక్ అలాంటి ట్రీట్మెంటే ఇక్కడ ఉంటుంది మనకి. అంటే డైపర్ చేంజ్, ఫుడ్ ఫీడింగు అండ్ వాళ్ళకి వెట్ వైప్స్తోని బాడీ క్లీనింగు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. మన న్యూ లైఫ్ రిహాబరేషన్ ఓపెన్ చేసి 4 years అవుతుంది. ఎంతవరకు ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మార్కెట్లో తట్టుకొని ఈరోజు నిలబడింది. సో చాలా ఇది అందరి నాకు తెలిసి నా స్టాఫ్ అండ్ ఫ్యామిలీ అందరి సపోర్ట్తోనే ఇది రన్ అవుతుంది. అండ్ శ్రీకాంత్ అన్న చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ. స్పోర్ట్స్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ గారికి మరియు మా మిత్రులు మీడియా మిత్రులందరికీ మా న్యూ లైఫ్ రిహాబ్ సెంటర్ తరఫున నా నమస్కారాలు. ముఖ్యంగా న్యూ లైఫ్ రిహాబ్ అనేది యాక్సిడెంట్ కేసుల్లో, న్యూరో కేసు, బ్రెయిన్ సర్జరీ కేసుల్లో ఎవరైతే ప్యారలైజ్ అయ్యి బెడ్ మీద ఉంటారో వాళ్ళకి సర్వీసెస్ ఇంట్లో చేయలేక వాళ్ళు రికవరీ కావాలి ఫిజియోథెరపీ ద్వారా ఆర్ జిమ్ కూడా ఉంది ఫెసిలిటీసు. ఆ సర్వీస్తో మా దగ్గర ద బెస్ట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళని రికవరీ చేయడం జరుగుతుంది. వీఆర్ గివింగ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ద న్యూ పేషెంట్స్. సో ఇచ్చేసిన శ్రీకాంత్ గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మిత్రులందరికీ ధన్యవాదాలు. రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్ అంటే ఈ సెంటర్ ధ్యేయం ఏంటంటే చాలా పసిపిల్లల కంటే చాలా కేర్ తీసుకుని చాలా ఇంపార్టెంట్గా ఉంటాం అనేది మోస్ట్ అవసరం.
నర్సింగ్ అంటే నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అవతల పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నా లేకపోతే పేషెంట్స్లో ఉన్న స్ట్రెయిన్ ఎలా ఉందా వీళ్ళు ఆ స్ట్రెయిన్ని తెలియకుండా వాళ్ళని పసిపాపలుగా చూసుకుని బాగా చేయగలగటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది 100% ఇప్పుడు పద్మజ హాస్పిటల్స్గా కానీ ఇప్పుడు ఇక్కడ న్యూ లైఫ్గా కానీ ఆ సర్వీసెస్ దీంట్లో చాలా బాగా ఇస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ఇది ఉంది. సో దీన్ని గురించి బ్లెస్ చేయడానికి శ్రీకాంత్ గారు వచ్చారు. శ్రీకాంత్ గారు అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఎవ్వరికి వివాదరహితుడు. ఒక చిరంజీవి గారికి తమ్ముడుగా ఉంటాడు, ఒక బాలకృష్ణ గారికి తమ్ముడుగా ఉంటాడు, చిన్న హీరోలు ఉంటే బాబాయిగా ఉంటాడు, కొంతమంది మామయ్యగా ఉంటాడు. అందరూ అన్ని రకాల వాళ్ళతోనూ శ్రీకాంత్ అంటే మాకు పడదు అని ఒక మాట కూడా చెప్పని రేంజ్లో శ్రీకాంత్ ఉంటారు. అట్లాంటి శ్రీకాంత్ ఇవాళ ఆయన వచ్చి దీనికి ఆశీర్వదించడానికి వచ్చారు అని అంటే ఇక్కడ ఉన్న సర్వీసెస్ వీళ్ళు లాస్ట్ 4 ఇయర్స్గా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనేది తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అన్న అంటే గబుక్కుని ఇక్కడ మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే రేపు ఏదైనా తేడా అవుతుందేమో అని కాకుండా వీళ్ళు 100% యాప్ట్ అనుకుని వచ్చి ఆశీర్వదించడానికి వచ్చారు. ఇక్కడ హనుమంతరావు కానీ అలాగే రుషిక గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సర్వీసెస్ ఇస్తున్నారు. దీనికి మెయిన్ నర్సులు ఇంపార్టెంట్. నర్సులు కొంచెం పేషెన్స్గా ఉండి పర్ఫెక్ట్గా ఉండి ఆప్యాయంగా లేకపోతే మాత్రం పేషెంట్స్ చాలా స్ట్రెయిన్ అవుతారు. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. నర్సులు చాలా పర్ఫెక్ట్గా కేర్ తీసుకుంటారు. సో డెఫినెట్గా 4 ఏళ్ళు చేశారు. భవిష్యత్తులో కూడా ఇంకెంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. తెలిసిన మమ్మల్ని కూడా థ్యాంక్ యూ. నా పేరు రామగ్నేష్. ఈరోజు న్యూ లైఫ్ 4th యానివర్సరీ సందర్భంగా ఈరోజు హీరో శ్రీకాంత్ గారి చేత ఏవీ లాంచ్ జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్ ఈరోజు వచ్చినందుకు, ఏవీ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులారా. అండ్ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. న్యూ లైఫ్ 4th యానివర్సరీకి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ఏవీ లాంచ్కి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పద్మజ గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం, వాళ్ళ డెడికేషన్ కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ నాకు తెలుసు. ఇప్పుడే ఈ హాస్పిటల్లో ఈ ఆర్థో మన ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ స్టాఫ్ని అందరినీ నేను కలవడం జరిగింది. అలాగే పేషెంట్స్ని కూడా చూడడం జరిగింది. నిజంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ ఇలా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూసి నిజంగా వీళ్ళే ఒక దేవుళ్ళలాగా అనిపించారు నాకు. ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ని చూస్తే చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత కేర్ తీసుకుంటారో అలాగే పేషెంట్స్ని అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ స్టాఫ్కి ఉంటుంది. సో వీళ్ళందరినీ చూడంగానే నిజంగా మంచి సేవలు అందిస్తున్నారు. కంఫర్టబుల్ రేట్స్ కూడా కంఫర్టబుల్గా వేరే అడ్లతో పోల్చుకుంటే చాలా కంఫర్టబుల్గా పెట్టామని చెప్పడం జరిగింది. సో ఇదే డెడికేషన్తో ఇంకా ముందు ఇంకా మంచి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ న్యూ లైఫ్కి. ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్.